ఇప్పుడు ఆంధ్రాలో చూస్తున్నారు కదండి, చంద్రబాబు నాయుడు గారు ఉచిత పథకాలు అంటే 6 గ్యారెంటీలను పెట్టారు, సూపర్ 6. మరి సూపర్ 6 ఇవ్వగలుగుతారంటారా? ఇవ్వగలరు, ఇస్తారు కూడా. నిన్న నుంచి ఉచిత బస్సులు స్టార్ట్ అయ్యాయి. మరి ఎలా ఉంటుంది ఆంధ్రాలో? బాగానే ఉంటది. అంటే ప్రారంభించింది మరి బాలయ్య, చూసారా వీడియో? చూసాను. సో ఎలా అంటే ఇక్కడ ఉన్నట్టు తెలంగాణలో ఉన్నట్టు రద్దీగా ఉంటది అంటారా, లేకపోతే అక్కడ బాగుంటది? వాళ్ళు వచ్చాక కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా బాగుంటది, డెవలప్మెంట్ కూడా ఉంటది. అంటే ఓట్లు చోరీ అయ్యాయి అనే విషయం పైన మీరు ఏం చెప్తారు? అలాగేం లేదు మేడం, కరెక్ట్ గానే వచ్చాయి అంటారా? మరి పవన్ కళ్యాణ్ పరిపాలన ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ మరీ బాగుంటది. బాగుంటది. అంటే కూటమిగా ఉండడం బాగుందా, మరి విడిపోయే అవకాశాలు ఏమైనా కనిపిస్తాయి? విడదు, వాళ్ళు కలిసి వచ్చారు కాబట్టి కలిసే నడుపుతారు. రాష్ట్రంలో ఇండస్ట్రీస్ అనేవి తెస్తారంటారా? తెస్తారు, మరి 5 సంవత్సరాలు వచ్చేస్తారు. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలు తెస్తే ఈ వలస అనేది ఆగిపోతుందా, హైదరాబాద్ బెంగళూరు వెళ్ళడం అనేది? అలాగేం ఉండదు కదా, దేని డెవలప్ దాంట్లో ఉంటది. సూపర్ 6 లో ఒక నిమిషం, సూపర్ 6 లో చూసుకుంటే మనకి గ్యాస్ సిలిండర్స్ ఇచ్చేసారు ఇంటికి దీపం అని చెప్పేసి, అండ్ ఇప్పుడు బస్ ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలనుకుంటారు అంటారు? నెక్స్ట్ నాకే తెలియదు, వాళ్ళు ఏమనుకుంటే చేస్తారు. అమ్మఒడి గురించి మీరు ఏం చెప్తారు? తల్లికి వందనం అది బాగానే ఉంది కదా. అంటే జగన్ ఉన్నప్పుడు ఇంటికి ఒకరికి ఇచ్చేవాళ్ళు, అప్పటికే ప్రజల సోమరిపోతం చేస్తున్నారు. నవరత్నాలు ఇచ్చారు కదా, మరి అప్పుడు ఇప్పుడు బాగానే ఉంది మేడం. నవరత్నాలు బాగున్నాయా, సూపర్ 6 బాగున్నాయండి? సూపర్ 6 బాగున్నాయి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నెక్స్ట్ వీళ్ళే గెలుస్తారు. మళ్ళీ